ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే అభియోగాలతో విజయవాడలో అరెస్టైన నిందితులను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరంలోని మహిళా పిఎస్లో నిందితులను ప్రశ్నిస్తోంది. ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసి సమాధానాలు రాబడుతోంది. విజయవాడ ఉగ్రలింకుల కేసు దర్యాప్తులో ఎన్ఐఏ అధికారులు వేగం పెంచారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులను కస్టడీకి తీసుకున్నారు. జాంపేట మహిళా పిఎస్కు తరలించి ప్రశ్నిస్తున్నారు. కోర్టు అనుమతి మేరకు 5 రోజులు విచారణ సాగనుంది. 8, 9, 10 తేదీల్లో 6 నిందితులను, 10, 11, 12 తేదీల్లో మిగతా 5 నిందితులను అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితుల సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ కాల్ డేటా, ఇతర ఆధారాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. దేశంలో పేలుళ్లకు కుట్ర చేశారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి నిందితుల నుంచి ఎన్ఐఏ బృందం సమాధానాలు రాబడుతోంది. ఉగ్రమూలాల కేసులో ఈ ఏడాది మార్చిలో విజయవాడలో 3 నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 13 మంది సానుభూతి పరులను అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో నిందితులను పట్టుకున్నారు. వీరంతా ఐసిస్, అల్ ఖైదా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు.